ఎక్కడైతే చెడు ఉందో, ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే ఆ దేవునికి అసహ్యమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని పారద్రోలి, వాటన్నిటి నుండి మనకు విడుదల కలుగజేసి, వాటన్నిటి నుండి మనకు విమోచన కలుగజేసి, మన హృదయాన్ని శుద్ధి చేసి దేవుడు నివసించే విధంగా, దేవుడు మన హృదయములో వసించి ఆయన సంతోషించే విధంగా మన హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆయనకు ఇష్టలుగా దేవుని వాక్కు మనల్ని నడిపిస్తుంది. ఎవరిని నడిపిస్తుందంటే, ఎవరైతే ఆయన వాక్కుకు అంగీకారం ఇస్తారో, ఎవరైతే ఆయన వాక్కును స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన వాక్కు ప్రకారంగా నడవాలని నిశ్చయించుకుంటారో వారికి ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా.